బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణలో రాజాసాబ్ సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల ధరలు పెంచడంపై మండిపడిన న్యాయస్థానం ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన మెమోను కొట్టివేసింది. అలాగే పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. దీంతో రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశే ఎదురైంది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. రాజాసాబ్ సినిమా నిర్మాతలకి చొక్కెదురైంది. హైకోర్టు పదే పదే చెప్పినా వినరా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లా సినిమా టికెట్ల ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి హైకోర్టు అయితే మాత్రం ప్రశ్న. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమాకి మరొకసారి టికెట్ కష్టాలు వచ్చినట్టే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకి రాజాసాబ్ సంబంధించిన నిర్మాతలు ఎప్పుడు వచ్చాయి, టికెట్ పెంపుదలకు ఊరటంగా లభించాలంటూ కూడా ఇటు పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏదైతే నిర్మాత ఇచ్చిన వినతులకు సంబంధించి డెసిషన్ తీసుకోవాలంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోనే ఇటు రాజాసాబ్ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లు పెంచుతూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించి మరొకసారి ఏదైతే హైకోర్టు సీరియస్ అయినట్లయితే తెలుస్తుందో, ముఖ్యంగా పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకోరంటూ కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. అయితే టికెట్ రేట్లు పెంచుకోమని ఇప్పటికే మంత్రి కూడా చెప్పినప్పటికీ కూడా ఇటు టికెట్ రేట్లు పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారంటూ కూడా హైకోర్టు అయితే సీరియస్ అయింది. అయితే అసలు ఈ మెమోలు జారీ చేస్తున్నారంటూ కూడా ఇటు హైకోర్టు అయితే అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి టికెట్ రేట్లకు సంబంధించి మరొకసారి ఏదైతే హైకోర్టు వాదనలు తీసుకుందో, అయితే రాజాసాబ్ సినిమా యూనిట్ కి ప్రస్తుతం మీద ఒక షాక్ అనే చెప్పొచ్చు. టికెట్ రేట్ పెంచుతూ ఇచ్చిన మెమోను అయితే ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేస్తుంది. అయితే పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వద్దంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు స్పష్టం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే టికెట్ రేటు పెంచాలనుకుంటే జీవో 120 ప్రకారం 350 పెంచకూడదు అన్నట్టు కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఇటు ప్రీమియర్ షో అలాగే టికెట్ ధరల పెంపుకు సంబంధించి మొదటి నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. ఇటు హైకోర్టులో నిర్మాతలు పిటిషన్ వేయడం, దానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మెమో జారీ చేయడం, ఈ రెండు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే హైకోర్టు సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా టికెట్ రేట్లు ఇచ్చిన మెమోని ప్రస్తుతం హైకోర్టు అయితే సస్పెండ్ చేసింది. అయితే పాత ధరలకే టికెట్లు అమ్మాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్లు పెంచాలనుకుంటే కనుక జీవో 120 ప్రకారం 350 మించకూడదంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి అయితే వాయిదా పడింది. మరి రైట్ కుమార్, అంటే ఈ విధంగా పొద్దాగులు పెంచుకుంటూ పోతే అంటే ఇది అయితే మాత్రం నిర్మాతకి పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చా? అంటే ఒక విధంగా చెప్పంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనుకోవచ్చా? అంటే ఇది సినిమా టికెట్ల ధరల పెంపు వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మళ్ళీ ఒక 1 వీక్లోనే వాళ్ళు పెట్టినటువంటి సొమ్ము కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పెంపును అయితే మాత్రం హైకోర్టు ఏ విధంగా సీరియస్ తీసుకుంది అనుకోవచ్చు? రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ టికెట్లు పెంచుదల అలాగే ప్రస్తుతం మెమో సస్పెన్షన్ సంబంధించి ఇటు నిర్మాతలకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభాస్ నటించిన ఈ రాజాసాబ్ సినిమాకి వచ్చేసి భారీ బడ్జెట్ తోని ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే టికెట్ పెంపు అనేది ఏంటంటే మొదటగా ఇటు ప్రభుత్వానికి అలాగే ఇప్పుడు కోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేసుకుంటారు. మొదటి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకుంటామని, ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి ఇటు టికెట్ ధరలు పెంచితే ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా రిఫండ్ వస్తాయంటూ కూడా ఇటు నిర్మాతలు అంచనాలు అయితే వేస్తారు. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో చాలా సార్లు కూడా హైకోర్టుకి ఇలాంటి పిటిషన్లు అయితే రావడం జరిగింది. గతంలో అఖండ సినిమాకి సంబంధించి కూడా సింగిల్ బెంచ్ కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. టికెట్ల రేటింగ్ కి సంబంధించి అప్పట్లో కూడా ఇటు హైకోర్టు కూడా సీరియస్ అయింది. అయితే ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి సంబంధించి కూడా హైకోర్టు మరొకసారి సీరియస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మెమోలు జారీ చేయడం అంటే ఎన్నిసార్లు ఇలాంటి పిటిషన్ దాఖలు చేస్తారు, ఎన్నిసార్లు టికెట్ల రేట్లు పెంచుతారంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ విచారణకు సంబంధించి అంటే మొన్న జరిగిన విచారణలోని ఇటు వినతులు అంటే వాస్తవంలో చూసుకున్నట్టే జీవో 120 ప్రకారం చూసుకుంటే 350 రూపాయలు టికెట్ రేట్ అయితే పెంచకూడదు. అయితే దానికన్నా ఎక్కువ రేటు టికెట్ల అమ్మకాలకు సంబంధించి నిర్మాతలు ఏదైతే పిటిషన్లు అయితే వేస్తూ ఉంటారో, అయితే ఇదే తరహాలోనే రాజాసాబ్ సినిమా కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన సమయంలోని ఇటు ప్రభుత్వ కార్యదర్శికి ఇచ్చిన వినతికి సంబంధించి దాన్ని పునరాలోచించి జీవో 120 ప్రకారం 350 రూపాయలు మించకుండా సినిమా టికెట్ ధరకే పెంచాలి. అయితే ప్రభుత్వం అంటే గతంలో మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు టికెట్ ధరలు ప్రీమియర్ షోలు ఉండబోమంటూ కూడా గతంలో చెప్పారు. అయితే అదే తరహాలోని
ఇప్పుడు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటు ఇష్టానుసారంగా రేట్లు పెంచే విధంగా ఇటు ప్రభుత్వాలు మెమోలు దాకా రిలీజ్ చేయడంతో కూడా ప్రస్తుతం ఈ రాజ్యసభకు రిలీజ్ చేసిన మెమోను కూడా ప్రస్తుతం సస్పెండ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే తదుపరి విచారణ ఈ నెల 19కి అయితే వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.